ఒకవైపు కార్పొరేట్ స్టైల్, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించే లుక్. సో ఇది క్లుప్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని అయితే తలపించబోతుంది. సో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయి, ఈ వివరాలన్నీ హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. దేశంలోని రైల్వే స్టేషన్ల దశ మారుతోంది. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా అనేక రైల్వే స్టేషన్లను అద్భుత వసతులతో డెవలప్ చేస్తుంది రైల్వే శాఖ. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో చర్లపల్లి సిద్ధం కాగా ప్రస్తుతం సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 720 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ను ఎన్ఎస్ జీవన్ స్టేషన్ గా వర్గీకరించారు. సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లు ఎన్ఎస్ జీవన్ స్టేషన్ కిందకు వస్తాయి. రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ స్టేషన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్టేషన్ లో సగటున రోజుకు 180 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 150,000 మంది ప్రయాణిస్తుంటారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలతో ఆధునిక సౌకర్యాలతో స్టేషన్ ను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్ కాంప్లెక్స్ ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 2026 నాటికి అత్యాధునిక విమానాశ్రయం తరహా హబ్ గా సిద్ధం చేస్తున్నారు. ప్లాట్ఫామ్ 10 వైపు వేగంగా పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెప్పినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. ప్రస్తుతం 2026 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో పనులు చేస్తామని. సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో మన వీడియో జర్నలిస్ట్ గజానాన్ని చూపించే ఇదంతా కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్, అంటే మనం ఏదైతే గణేష్ టెంపుల్ సైడ్ నుంచి వస్తామో ఆ ప్రాంతం ఇదంతా కూడా. సో రేపటి రోజున చాలా కీలకంగా మారే ప్లాట్ఫామ్ కూడా ఇదే. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి నేరుగా అంటే ఎయిర్పోర్ట్లో ఏ తరహాలో ఏర్పాటు చేస్తారో అదే తరహాలో ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత బ్యాగ్ చెకింగ్ అనేది ఆర్పీఎఫ్ పోలీసులు చేస్తారు. ఆర్పీఎఫ్ పోలీసులు బ్యాగ్ చెకింగ్ తర్వాత నేరుగా అక్కడ ఏదైతే మనకి బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్లోకి ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే అక్కడ వర్క్ నడుస్తుందో ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి వాళ్ళైతే ప్రయాణికులు ఎంటర్ అవుతారు. ప్రయాణికులు ఎంటర్ అయిన తర్వాత అక్కడ రూమ్స్ టైప్లో కడుతున్నారు కదా, అదంతా కూడా విశ్రాంతి గదులు. సో అక్కడ వచ్చిన ప్యాసింజర్లు వెయిట్ చేస్తారు. సో జనరల్ ప్యాసింజర్స్కి ఉంటుంది, అలాగే ఏసీకి సంబంధించిన కూడా ప్రత్యేకమైన గదులను అయితే ఏర్పాటు చేస్తారు అన్ని రైల్వే స్టేషన్ల తరహాలోనే. దీనికి సంబంధించి కూడా అక్కడ ప్యాసింజర్లు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి రేపటి రోజున అక్కడ అన్ని కూడా డిస్ప్లేలు వస్తాయి. సో ఒక ప్యాసింజర్ ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ గోదావరి ట్రైన్కి వెళ్ళాలనుకునే ప్యాసింజర్ అక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ రాగానే అతను అక్కడి నుంచి నేరుగా కిందకు వచ్చే విధంగా అంటే 10 ప్లాట్ఫామ్ల దగ్గర కూడా ఆ ప్లాట్ఫామ్స్ దగ్గరనే ప్రత్యేకంగా లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో నేరుగా అక్కడ దిగే అవకాశం ఉంటుంది. అలాగే మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో అక్కడ కూడా నేరుగా దిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో G+3గా కూడా దాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. G+3లో భాగంగా అది ఫస్ట్ ఫ్లోరు. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడ అన్ని కూడా రీఫ్రెష్మెంట్కి సంబంధించిన అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది టూరిజం పరంగా చాలా డెవలప్ అయింది. ఇక్కడ లోకల్గా హోటల్స్ కూడా చాలా ఇబ్బంది. సో ఇలాంటి సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళే హోటల్స్ తరహాలో రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 24 గంటల టైం కూడా ఏర్పాటు చేసి దాని ప్రకారమే వెళ్తారు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకునే విధంగా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే పైన వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి అంటే ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్ నడుస్తుంది, దీనిపైన మరొక ఫ్లోర్ వస్తుంది. అక్కడ సినిమా థియేటర్లు వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే రీఫ్రెష్మెంట్కి సంబంధించిన అన్నిటి కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. నిజానికి ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా కూడా రూపురేఖలు మొత్తం కూడా మారిపోతాయి. గతంలో మనకి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఉండేవి, వాటి మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. మొత్తాన్ని కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేశారు. సో ఇదొక ఐకానిక్ స్టేషన్, ఐకానిక్ బిల్డింగ్గా కూడా మారుస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఈ బిల్డింగ్కి సంబంధించిన పైన రిటైల్ అలాగే కేఫ్టేరియాలు, వినోద సౌకర్యాలతో పాటు అన్నీ ఒకే చోట దొరికే విధంగా కూడా ఇక్కడైతే ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇక రెండు వైపులా కూడా ట్రావెలర్లతో పాటు ఒక ఎఫ్ఓపిని కూడా పూర్తి స్థాయి ఎఫ్ఓపి అంటే అది మొత్తం కూడా మనకి వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ఇటు సైడ్ మొత్తం కూడా ఒక ఎఫ్ఓపి వచ్చేసరికి 7 మీటర్ల వైశాల్యంతో ఉంటుంది. మనం చూసుకోవచ్చు చాలా విశాలంగా ఉంటుంది. అది మనకి బ్లూ షెడ్స్తో ఉన్నది పాతది, ఇప్పుడు ఇక్కడ కనిపించేది కొత్త. అంటే మనకి ఇక్కడ విశాలంగా కొంత కనిపిస్తుంది, అక్కడికి వచ్చేసరికి కొంత ఇరుకిరుగ్గా ఉంటుంది. సో అక్కడ తేడా అనేది మనకు కనిపిస్తుంది. రేపటి రోజున దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేంజ్ చేసి అక్కడ కూడా సేమ్ ఇక్కడ వైట్ షీట్ ఎలా ఉందో దాన్నే కొంచెం
విస్తరించి అక్కడ కూడా చేయబోతున్నారు. అలాగే మరొక ఎఫ్ఓపి వచ్చేసరికి ఇక్కడ స్కై వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కై వాక్ వచ్చేసరికి 9 మీటర్లు, ప్రస్తుతం మనం చూసేది స్కై వాక్. సో దానికి సంబంధించి 9 మీటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7,255 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇటు ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్లకు సంబంధించిన స్కైవే ఏదైతుందో దాన్ని అనుసంధించడం జరిగింది. వాస్తవానికి మనకి అది మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది, అదంతా కూడా స్టీల్ బ్రిడ్జ్తో కనిపించేదంతా కూడా మెట్రో స్టేషన్, అది ఈస్ట్ మెట్రో స్టేషన్ వస్తుంది. సో దానికి ఆపోజిట్లోనే మనకి వెస్ట్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికులు వెళుతుంటారో చాలామంది కూడా నేరుగా వచ్చే విధంగా కనెక్టివిటీని కూడా ఇక్కడికైతే ఏర్పాటు చేయబోతున్నారు. సో అది వచ్చిన తర్వాత ఇటు ఈస్ట్ సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ రెండు ప్రాంతాల నుంచి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే మెట్రో అధికారులతో కూడా రైల్వే వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే విధంగా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా చేయడం జరిగింది. సో ఇది కొత్తగా ఏర్పాటు చేసింది, ఇది కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించింది. ప్రయాణికులు ఇక్కడి నుంచి అటు మారేందుకు కూడా దీన్ని అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇక అక్కడ కనిపించేది మనకి ప్లాట్ఫామ్ 10, అంటే బోయిగూడ కమాన్ సైడ్ మనకి వచ్చే రూట్ అంతా కూడా అది. సో ఆ బోయిగూడ కమాన్ దగ్గర కూడా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా ఈ మొత్తం ప్రాజెక్టులో సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్లో అత్యంత వేగంగా పనులు జరుగుతున్న ప్రాంతం అదే. సో అక్కడ కూడా పనులన్నీ కూడా ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే టికెట్ కౌంటర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేయడం జరిగింది. అక్కడ కూడా రీఫ్రెష్మెంట్ కౌంటర్లు వాటిని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా G+3లోనే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది మొత్తానికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు. దాదాపుగా 10 ప్లాట్ఫామ్స్ సంబంధించి కూడా పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. మెయిన్గా వచ్చేసరికి మనం ఇంతకుముందు చూసిన 3 ఫ్లోర్లు ఏదైతుందో ఐకానిక్ బిల్డింగ్, దాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే GM అయితే ఈ పనులు పురోగతిని అయితే పరిశీలిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది ఎప్పటికప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తున్నారు. సో ఒకసారి పార్కింగ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే పార్కింగ్కి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు పార్కింగ్ ఆ ఇబ్బందులు లేకుండా ఆ వెతలు తీర్చే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ఒకసారి పార్కింగ్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. అయితే వీటికి చెక్ పెడుతూ విశాలమైన పార్కింగ్ ఏరియా సిద్ధమవుతుంది. ప్లాట్ఫామ్ 1, 10 వద్ద ఇప్పటికే పార్కింగ్ ను తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్లాట్ఫామ్ 1 వైపు 400కు పైగా వాహనాలను పార్క్ చేసేలా మల్టీ లెవెల్ పార్కింగ్, 10వ వైపు భాగంలో 200 వాహనాలను ఉంచేందుకు బేస్మెంట్ లో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే ముందుగా మనకి పార్కింగ్ సమస్య అనేది గుర్తుకొస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, పార్కింగ్ ఏ విధంగా బయటకు తీయాలనేది గత కొన్నేళ్లుగా కూడా పట్టి పీడిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్ చేస్తున్నారో ఇక్కడతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని అయితే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం వెనుకున్నదంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన పార్కింగ్ వ్యవస్థ. ఒకసారి ఇటు సైడ్ చూద్దాం. ఒకసారి బయట చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే మనకి పార్కింగ్ ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది ఏంటి అనేది మనకి గతంలో తెలిసిందే. ఎక్కడ పార్కింగ్ పెట్టేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం అక్కడ మామూలుగా రెగ్యులర్గా మనకి అది మెయిన్ ఎంట్రన్స్, అక్కడి నుంచి లోపలికి వచ్చినప్పుడు గతంలో మనకి పార్కింగ్ అంతా కూడా పార్కింగ్ ఏరియాగా ఉండేది. కానీ వెహికల్స్ చాలా తక్కువగా పట్టేవి, వచ్చే వెహికల్స్ సంఖ్య పెరిగింది, దాంతో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. సో అందుకనే అసలు ఆ ప్రాంతాన్ని టచ్ చేయకుండా ప్రత్యేకమైన బిల్డింగ్ని పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇదంతా కూడా నార్త్ సైడ్ అంటారు. అంటే ఏదైతే మనకి వినాయకుడి టెంపుల్ సైడ్ ఉంటుందో, అంటే మన బస్ స్టాప్ ఉంటుందో, సికింద్రాబాద్ మెయిన్ బస్ స్టాప్ ఉంటుందో, ఆల్ఫా హోటల్ సైడ్ ఇదంతా కూడా, ఈ ఆల్ఫా హోటల్ సైడ్కి సంబంధించిన ప్రత్యేకమైన బిల్డింగ్ ఇదంతా కూడా నార్త్ సైడ్ అంటారు. సో ఇక్కడ G+3లో మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఐకానిక్ స్టేషన్కి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో భాగంగానే మొత్తం G+3 అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి 2 వీలర్స్ వెహికల్స్ ఇక్కడ, అంటే ఇది ఇటు సైడ్ అంతా కూడా నార్త్ సైడ్ అంతా కూడా, అంటే మనకి ప్లాట్ఫామ్ 1 సైడ్ అంతా కూడా 2 వీలర్స్ పార్క్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో ప్రస్తుతం ప్లాట్ఫామ్ 10 ఏదైతే బోయిగూడ ఉందో ఆ బోయిగూడ కమాన్ సైడ్ ప్రస్తుతం కార్ల పార్కింగ్ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చే కార్లని వీలైన త్వరగా కూడా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే మొత్తం కూడా ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత ఇది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్లాట్ఫామ్ 10 వద్ద 2 వీలర్ పార్కింగ్ కోసం దాదాపుగా 960 చదరపు మీటర్లు, అలాగే 4 వీలర్ పార్కింగ్ కోసం 2031 చదరపు మీటర్లను కూడా
సిద్ధమైతే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పార్కింగ్ 10 ఏదైతుందో దాని వైపు బేస్మెంట్ పార్కింగ్ అయితే మార్చడం జరిగింది. సో బేస్మెంట్ పార్కింగ్లో దాదాపుగా 200 కార్లను అయితే ఉంచవచ్చు. సో వీటిని సౌలభ్యం ప్రకారం ఇటు 2 కార్లుగా 4 వీలర్గా మార్చుకోవచ్చు, లేకపోతే 2 వీలర్ కోసం కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ అంటే మనం ప్రస్తుతం చూస్తున్నదంతా కూడా పార్కింగ్ ఏరియానే. రాబోయే రోజుల్లో దీని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయి పార్కింగ్గా డెవలప్ చేస్తారు. దీని మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం షాపింగ్ మాల్స్లో ఏ విధంగా చూస్తున్నామో అదే తరహాలో ఇక్కడ కూడా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాసిడ్గా అంటే 2 వీలర్ పార్కింగ్ కోసం 759 చదరపు మీటర్ల స్థలాన్ని ఉంచడం జరిగింది. అదే సమయంలో 4 వీలర్లకు వచ్చేసరికి 2465 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కేవలం 2 వీలర్కి సంబంధించిన వెహికల్స్ మాత్రమే పార్కింగ్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే. మనం ప్రస్తుతం 3rd ఫ్లోర్లో ఉన్నాం. సో దీనికి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటే ఎగ్జిట్ అటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనము ఇంతకుముందు నడుచుకొచ్చిందంతా కూడా ఇన్పుట్లోకి వస్తున్నాము. అటు వచ్చేటప్పుడు అంతా కూడా అంటే మనం ఇప్పుడు కెమెరామెన్ చూపించేదంతా కూడా అటు సైడ్ అంతా కూడా మనకి ఎగ్జిట్ రూట్ ఉంటుంది. అంటే ఓవైపు వచ్చే రూటు, మరొకటి వెళ్ళే రూటు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దీన్ని అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. సో G+3 పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తామంటున్నారు. అయితే పార్కింగ్ ఫీజుల విషయానికి వచ్చేసరికి తాత్కాలికంగా మొదటి 15 నిమిషాల వరకు కూడా పూర్తిగా ఉచితంగా ఉంటుంది. తర్వాత అంటే ఇంకొక 5 నిమిషాలు పెరిగాక అంటే 20 నిమిషాలు ఇక్కడ వెహికల్ ఇస్తే 50 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు. అదే దాదాపుగా గంట సేపు ఉంటే మాత్రం గంట పైగా ఉంటే 500 రూపాయల ఛార్జీలు వసూలు చేస్తారు ప్రస్తుతానికి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా ఛార్జీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఎలాంటి ఛార్జీలు నిర్ణయిస్తారు ఏంటని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇది స్టేషన్ ప్రాంగణంలో మొత్తం 26 ఎలివేటర్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు సులువుగా సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్ ను చేరుకునేలా 9 మీటర్ల వెడల్పుతో స్కై వాక్ నిర్మిస్తున్నారు. స్టేషన్ లోకి వచ్చి పోవడానికి వేరువేరు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ కు విద్యుత్ అవసరాల కోసం 5000 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్, 100కు పైగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు వెళ్తారు. తరువాత రైలు పట్టాలకు 21 మీటర్ల పైన 2 అంతస్తులతో ఏర్పాటు చేసిన కాన్కోర్స్ కు చేరుకుంటారు. ఇందులో ఒక అంతస్తులో ప్రయాణికులు వేచి ఉండవచ్చు. దానిపై అంతస్తులో రిటైల్ దుకాణాలు, క్యాఫెటేరియాలు ఉంటాయి. స్టేషన్లో 108 మీటర్ల నిడివితో ఒకటి, 120 మీటర్ల నిడివితో మరో కాన్కోర్స్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు స్టేషన్ కు వచ్చే సమయంలో కావాల్సిన ప్లాట్ఫామ్ వద్దకు నేరుగా దిగి వెళ్లొచ్చు. సికింద్రాబాద్ పనుల పురోగతిలో చాలా కీలకమైనది ప్రస్తుతం మనం ఉన్న బిల్డింగ్. ఇప్పుడున్న ఇదంతా కూడా 1st ఫ్లోర్. ఈ 1st ఫ్లోర్లోనే వెయిటింగ్ హాల్ మొత్తం కూడా. వాస్తవానికి ఎక్కడైనా వెయిటింగ్ హాల్ అనేది మనకి కొంత పార్ట్ వరకే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కూడా వెయిటింగ్ హాలే ఉంటుంది. సో మనం చూస్తున్నాంగా ఇప్పుడు పనులు అయితే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరైతే ఇంతకుముందు మనం అటు సైడ్ బిల్డింగ్ నుంచి చూపించడం జరిగింది, ఇప్పుడు ఇది స్పాట్ ఇది. సో ఏదైతే గేట్ 1 నుంచి వచ్చినా లేకపోతే గేట్ 10 నుంచి వచ్చినా కూడా మనకి ఇదే సెంటర్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు వస్తారో ప్రయాణికులు వాళ్ళ లగేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, చెకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి 1st ఫ్లోర్ నుంచి 10th ప్లాట్ఫామ్ వరకు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో అందరూ కూడా ఇక్కడే వేచి ఉంటారు. వేచి ఉండేందుకు ప్రత్యేకమైన గదులను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. సో మనం ఇలాంటి గదులు ఇప్పుడు మనం చూస్తున్నాం, అవన్నీ కూడా వెయిటింగ్ హాల్స్. సో ఇప్పుడు దాదాపుగా ఒక 3 నుంచి 4 కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి ఏసీకి సంబంధించిన పెయిడ్, అలాగే ఏసీకి సంబంధించిన నాన్ పెయిడ్, అలాగే జనరల్కి సంబంధించినవి, ఇలా అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెస్ట్ రూమ్స్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. ఎవరికి కాల్ వచ్చినా అంటే ఏ ట్రైన్కి కాల్ వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనగానే వెంటనే ప్రయాణికులు ఇక్కడ నుంచి వాళ్ళకి బోర్డ్ ప్లేట్స్ కూడా, ఇక్కడ నేమ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బోర్డ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ ప్లాట్ఫామ్ మీదకైతే చేరుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఏదైతే ఏరియా ఉందో వెయిటింగ్ హాల్ ఏరియా మొత్తము, ఇక్కడ నుంచి కూడా మనకి అవతల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వాస్తవానికి ఇక్కడ కూడా లిఫ్ట్ ఉంటాయి. సో అది కాకుండా అవతల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి నేరుగా
ఆ రెండు మధ్యలో గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ వద్దకైతే ఇక్కడి నుంచి అక్కడ వరకు మూమెంట్ అయితే ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వాళ్ళ ప్లాట్ఫామ్ మీద కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ స్పెషాలిటీ అనేది ఈ మన రైల్వే స్టేషన్లో మాత్రమే ఉంటుంది. దాదాపుగా ఎక్కడ కూడా మనకైతే కనిపించదు. దీనిపైన మరొక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జోన్గా ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ జోన్లో అంటే పైన ఏదైతే సినిమా థియేటర్స్ కావచ్చు లేకపోతే తదితర అన్నిటిని కూడా పైన అయితే ప్లాట్ఫామ్ పైన ఫ్లోర్లో అయితే ఏర్పాటు అయితే చేస్తారు. సో వాటికి సంబంధించిన పనులు కూడా వేగంగా అయితే జరుగుతున్నాయి. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి కింద మొత్తం కూడా వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సో సెకండ్ ఫ్లోర్ ఇది మొత్తం కూడా ఇప్పుడు పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా కమర్షియల్ కోణంలో అయితే దీన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. అంటే ఇటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లే గేమ్స్ కావచ్చు లేకపోతే మూవీ థియేటర్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఫన్ యాక్టివిటీస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ట్రైన్ వచ్చే లోపల వీటికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఇక్కడ రూమ్స్ను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మనకి బయట హోటల్స్ స్టే అలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ప్యాసింజర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళు స్టే చేసే విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాటును అయితే చేయడం జరుగుతుంది. అంటే మనము బయట హోటల్స్ 5 స్టార్ హోటల్స్ ఏ స్థాయిలో ఉంటాయి అదే తరహాలో తక్కువ ధరకి వసతి ఏర్పాటు చేసే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో దాదాపుగా ఇది మొత్తం కూడా చాలా విశాలంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. విజువల్లో కూడా చూస్తున్నాము. వాస్తవానికి గతంలో ఈ ప్లేస్ అంతా కూడా మనకి జస్ట్ ప్లాట్ఫామ్స్గా మాత్రమే ఉండేది. సో దీన్ని యూజ్ చేసుకుంటూ కూడా రైల్వే టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్లాట్ఫామ్స్ని మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ కూడా ఇది మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. డోమ్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కార్మికులు కూడా 24 గంటలు కూడా పూర్తి స్థాయిలో 3 షిఫ్ట్లలో ఇక్కడైతే పనులు చేస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ కావడానికి మరొక 6-8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అయితే ఇక్కడ ఇంజనీర్లు అయితే చెప్తున్నారు. సో ఇటు ఈ బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇటు మొదటి ప్లాట్ఫామ్ని అటు 10వ ప్లాట్ఫామ్ని రెండింటిని కూడా పూర్తి స్థాయిలో రెండింటిని కూడా మిక్స్ చేసే దీని స్పెషాలిటీ అని చెప్పాల్సి ఉంటుంది ఈ బిల్డింగ్ మొత్తాన్ని. సో విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా మనం ఇక్కడ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ మొత్తం కూడా ఈ బిల్డింగ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ రూమ్స్ కావచ్చు లేకపోతే వాచింగ్ వ్యూ పాయింట్గా కావచ్చు తదితర అన్నింటినీ కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. సో మొదటి ఫ్లోర్ మొత్తం కూడా వసతికి సంబంధించినవి, రెండో ఫ్లోర్ మొత్తానికి కూడా ఈ ప్రత్యేకమైన హోటల్ కావచ్చు లేకపోతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫన్ యాక్టివిటీస్ కావచ్చు వీటన్నిటిని కూడా సెకండ్ ఫ్లోర్లో అయితే ఏర్పాటు అయితే చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. ఓవైపు రైల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూనే పనులు చేపట్టడం అనేది టాస్క్ అని దాన్ని అధిగమిస్తూ క్రమక్రమంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నామంటున్న సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఆనాడు నిజాం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. సో మనం కూడా మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ తిరగడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులు అన్నీ కూడా చూడడం జరిగింది. సో దీనిపైన ఎప్పటికల్లా పూర్తవుతుంది ఏంటి అనేది దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుని సార్ ఏంటి మొత్తం ప్రాజెక్ట్ అంతా చూసాం. సో వర్క్ కూడా ఫాస్ట్ నడుస్తుంది. ఏంటి సార్ ఎప్పటికల్లా రెడీ అయ్యే అవకాశం అప్డేట్స్ ఏంటి అది? అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు చాలా ఫాస్ట్గా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే 56% పనులు పూర్తయ్యాయి. అంటే ప్లాట్ఫామ్ 10 సైడ్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చినాయి వర్క్స్. 90% పైగానే పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 1 సైడ్ ఒక 50% పనులు పూర్తయ్యాయి. ఓవరాల్గా 56% to 60% మధ్యలో పనులు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ కూడా పూర్తయి డిసెంబర్ 2026 వరకు ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. సార్ మనకి ఎన్ని ఆర్ఓబీలు వస్తున్నాయి, అలాగే పార్కింగ్ అనగానే అక్కడ ఇబ్బందికర పరిస్థితి, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. సో పార్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అండి. అదే అంటే ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ చూసుకుంటే ఆ చుట్టుపక్కల కూడా చాలా కంజెషన్ ఉంటుంది. ఎక్కడ కూడా పార్కింగ్ వ్యవస్థ లేదు. ట్రాఫిక్ కంజెషన్ కూడా హెవీగా ఉంటుంది సెంటర్ ఆఫ్ ద సిటీ అవడం వల్ల. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే రీడెవలప్మెంట్ చేస్తున్నామో సికింద్రాబాద్లో స్టేషన్కి 2 వైపులు అంటే ప్లాట్ఫామ్ 1 కావచ్చు 10 వైపు 2 వైపులో కూడా సర్క్యులేటింగ్ ఏరియాని బాగా స్పేషియస్గా చేయడము, అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండే విధంగా. అంతేకాకుండా ప్లాట్ఫామ్ 1 సైడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది.
4 లెవెల్స్లో కార్ పార్కింగ్ ఉంటుంది, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్తో కలిపితే 6 లెవెల్స్లో కార్ పార్కింగ్, దాదాపు ఒక 400కు పైగా కార్లను అకామిడేట్ చేయొచ్చు. ప్లాట్ఫామ్ 10 వైపు అయితే అండర్ గ్రౌండ్ పార్కింగ్ డెవలప్ చేసాం, బేస్మెంట్ పార్కింగ్, అక్కడ దాదాపు 200కు పైగా కార్లు అకామిడేట్ అవ్వచ్చు. సో 2 వైపులా కూడా సఫిషియంట్ పార్కింగ్ స్పేస్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సరే, ఈ మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత మెట్రో నుంచి రైల్వే స్టేషన్ రావడానికి కూడా ఈజీ కంఫర్ట్ వే అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అవకాశం ఉంటుంది. సో దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? అదే అంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 2 వైపులా మెట్రో స్టేషన్ ఉంది, సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్. సో వాటి రెండింటిని కనెక్ట్ చేస్తూ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్కై వాక్ వేని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. డైరెక్ట్ స్టేషన్లో దిగి స్టేషన్ నుంచే ఆ స్కై వాక్ వే ద్వారా ఐదర్ సికింద్రాబాద్ వెస్ట్ స్టేషన్ వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా రాతిఫైల్ బస్ స్టేషన్ కూడా కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మల్టీ మోడల్ కనెక్టివిటీ కూడా ఈ స్టేషన్ తీసుకురాబోతూ ఉంది. సరే, అక్కడ అధికారులు చెప్పిన దాని ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము అనేది చెప్పడం కొత్త కాన్సెప్ట్గా అనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? అంటే నార్మల్గా మనం గమనిస్తే అంటే ఎయిర్పోర్ట్లో ఉండే వ్యవస్థ ఇది, అంటే సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్నట్టు. సో మనం ఏదైతే స్టేషన్లోకి ఎంటర్ అయినప్పుడు ప్లాట్ఫామ్లో బోర్డు అయ్యేందుకు ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీ అన్నది అంటే ప్లాట్ఫామ్ అంటే ఏదైతే మనం స్కై ఎలివేటెడ్ కారిడార్ రాబోతుందో అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతాము. సో ఎగ్జిట్ వాళ్ళు కింది నుంచే డైరెక్ట్ వేరే రూట్లో అంటే సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు రాబోతున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో గమనిస్తే కూడా అంతే, డైరెక్ట్ మనం ఎంట్రీ ఏదైతే ఉంటుందో అరైవల్ వేరు ఉంటుంది, డిపార్చర్స్ వేరు ఉంటాయి. సో అట్లా 2 విధాలుగా 2 డిఫరెంట్ లెవెల్స్లో వీటిని సపరేట్ చేస్తూ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ప్యాసింజర్స్కి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఓవరాల్గా ఫైనల్గా ఎప్పటికల్లా పూర్తి స్థాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రావాలి? అదే ప్రస్తుతానికైతే ఇది గ్రీన్ఫీల్డ్ అంటే బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి, ప్యాసింజర్స్ వస్తూ పోతూ ఉంటారు. అందులోనే అన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పనులని సక్రమంగా చేస్తూ ఉండాలి. ట్రైన్ ఆపరేషన్స్ కూడా ఏమాత్రం ఇబ్బంది కలగద్దు. సో దీనికి సంబంధించి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ప్రాపర్గా వాటికి ట్రాఫిక్ ఫ్లో సైనేజెస్ ఇవ్వడము, సపరేట్ టెంపరీ వెయిటింగ్ హాల్స్ కానీ టెంపరీ బుకింగ్ కౌంటర్స్ కానీ ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. దీనికి తోడు అంటే స్టాఫ్ను కూడా స్టేషన్ త్రూ అవుట్ కూడా డిప్లాయ్ చేయడం వల్ల ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అడ్రస్ చేయొచ్చు. అలాగే 2 వైపులా కూడా ఎంక్వైరీ కౌంటర్స్ ఉండడము. సో ఇలా దీంతో పాటే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా ఇట్లా అన్ని రకాలుగా కూడా మానిటర్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ట్రైన్ ఆపరేషన్ సంబంధించి ఏదైతే ముఖ్యంగా ప్లాట్ఫామ్కి సంబంధించిన వర్క్స్ జరిగినప్పుడు అక్కడ ట్రైన్ ఆపరేషన్స్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి ట్రైన్స్ని కంప్లీట్గా ఆపేసి అక్కడ ప్లాట్ఫామ్ వర్క్స్ చేసిన తర్వాతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ట్రైన్స్ని అలౌ చేశాము. అందులో భాగంగానే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి టెంపరీగా చాలా ట్రైన్స్ని ఇటు చెర్లపల్లి కావచ్చు, కాచిగూడ కావచ్చు, లింగంపల్లి వాటికి తరలించడం జరిగింది. కొన్ని అయితే పర్మనెంట్ బేసిస్లో కూడా తరలించడం జరిగింది. సో ఇలా అన్ని రకాలుగా కూడా స్టెప్స్ తీసుకొని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కన్స్ట్రక్షన్ సాఫీగా సాగుతూ అలాగే ప్రయాణికులకు కూడా ఎట్లాంటి ఇక్కట్లు ఇబ్బందులు జరగకుండా చూసుకుంటా ఉన్నాం. రైట్, మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి అన్ని హంగులతో సిద్ధమవుతుంది. అలాగే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే పనులు చేసుకుంటూ కూడా వేగంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏ తరహాలో రాకపోకలు ఉంటాయో అదే తరహా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాబోయే రోజుల్లో అయితే చూడబోతున్నాం. సో ఇది శ్రీధర్ గారు అయితే చెప్తున్నారు. ఈ స్టేషన్ త్వరగా అందుబాటులో వస్తే ఇటు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండడంతో పాటు అటు స్టేషన్ స్థితిగతులు కూడా మారిపోతాయి. సో చూశారుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా లేకపోతే వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు అధికారులు అయితే కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా అంతర్జాతీయ హంగులతో విమానాశ్రయాన్ని తలపించేలాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని సిద్ధమైతే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా.